ఉచిత బస్ పథకానికి కర్ణాటక ప్రభుత్వం మంగళం పాడనుందా? ఈ స్కీమ్ దెబ్బతో కేఎస్ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందా? అందుకే ఉచిత బస్ రద్దు చేసే దిశగా కన్నడ నాట అడుగులు పడుతున్నాయా? నష్టాల సాకుతో తెలంగాణలోనూ ఫ్రీ బస్ స్కీమ్ను రద్దు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకంతో అక్కడి స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ సౌకర్యంతో కేఎస్ఆర్టీసీ నష్టాలు మరింత పెరిగి గత 3 నెలల్లో 295 కోట్లకు చేరాయి. ఫలితంగా టికెట్ ధరలను భారీగా పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం కూడా ఫ్రీ బస్సు స్కీమ్ రద్దు చేయడమా లేక టికెట్లు రేట్లు పెంచి ఇతర ప్రయాణికులపై భారం వెయ్యాలా అన్న కసరత్తు చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. బస్సులకు డీజిల్ కొట్టించేందుకు కూడా ఆర్టీసీ దగ్గర డబ్బులు లేవట. రోజువారీ సర్వీసులకు పైసలు లేవని ఆర్టీసీ డిపార్ట్మెంట్ చేతులెత్తేసింది. ఇంజన్ ఆయిల్కు అరిగిన టైర్లను మార్చి కొత్త టైర్లు వేసేందుకు కూడా కేఎస్ఆర్టీసీ దగ్గర నయా పైసా లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఫ్రీ వల్ల ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి అక్కడి ఆర్టీసీ చేరుకుందని టాక్. పథకం వల్ల సంస్థలోని సిబ్బందిపై ప్రభావం పడుతోందని, 2020 నుంచి వారి జీతాలను సవరించలేదని రవాణా శాఖలో ఉద్యోగులు కూడా వాపోతున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చేందుకు నోటికి ఎంతొస్తే అంత చెప్పే కాంగ్రెస్ నేతలు కర్ణాటకలోనూ అదే చేశారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కారు. తీరా ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ నడుస్తుంటే దానికి మంగళం పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ పథకం వల్ల కేఎస్ఆర్టీసీకి భారీ నష్టం జరుగుతోందని అక్కడి మంత్రి ప్రకటించారు. పథకాన్ని రద్దు చేయడం లేదా టికెట్లను భారీగా పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. కేఎస్ఆర్టీసీకి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిందని మంత్రి చెప్పుకొచ్చారు. రోజువారీ నిర్వహణకు పైసలు లేవని, రేట్లు పెంచడం ఒకటే మార్గమని ముఖ్యమంత్రికి మంత్రులు కూడా నివేదిక ఇచ్చారు. దీంతో 1-2 రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ ఫ్రీ బస్సు స్కీమ్ ఎత్తేసే అవకాశాలున్నాయి. నిజానికి ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చినప్పుడు కర్ణాటక కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పారు. ఫ్రీ బస్సు ప్రయాణం వల్ల మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. ఛార్జీల రూపంలో మిగిలిన డబ్బుతో మహిళలు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారని, ఒకరిపై ఆధారపడకుండా వారు స్వయం శక్తితో బతుకుతున్నారని కహానీలు చెప్పారు. అంతేకాదు, ఈ దశాబ్దానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక విప్లవాత్మకమైన స్కీమ్ అని ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి ఎన్నో కట్టుకథలు అల్లారు హస్తం నేతలు. ఈ స్కీమ్తో మహిళలు బయటకు వస్తున్నారని, రాష్ట్ర జీడీపీలో వారి వాటా ఒక్కసారిగా పెరిగిందని గొప్పలు పోయారు. ఫ్రీ బస్సుతో కర్ణాటకలో ఆలయాలు భక్తులతో కలకలలాడుతున్నాయని, రాష్ట్రంలో హిందూ ధర్మం వికసిస్తోందన్నారు. తద్వారా దేవాలయాల ఆదాయం కూడా విపరీతంగా పెరిగిందని కలరింగ్ ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం అనేక నివేదికలు, సర్వే రిపోర్టులను విడుదల చేసింది. టెంపుల్ ఆదాయంతో పాటు దానికి అనుబంధంగా అనేక వ్యాపారాలు పెరిగాయని, హోటల్ ఇండస్ట్రీ, సేవా రంగం, ఫుడ్ ఇండస్ట్రీలకు కళవచ్చిందని హస్తం నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. అన్నిటికీ మించి మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం వల్ల కేఎస్ఆర్టీసీకి లాభాలు వస్తున్నాయని చెప్పారు. దీంతో రాష్ట్ర ఆర్టీసీ ఆదాయం అమాంతం పెరిగిందన్నారు. రోజుకు కోట్లలో ఆదాయం వస్తుందంటూ నోటికొచ్చిన మాటలు వల్లించారు. తీరా చూస్తే ఇప్పుడు నష్టాలు వస్తున్నాయంటూ దాన్ని అటకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హస్తం పార్టీ మాటలకు చేతలకు పొంతన ఉండదు. మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చామన్న ఉచిత బస్సు ప్రయాణానికి ఇప్పుడు కొర్రీలు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. కర్ణాటకలో ఏకంగా ఆ స్కీమ్ ని ఎత్తేసేందుకు అడుగులు పడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి కర్ణాటకలో 5 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో నష్టాల పేరుతో జనాలకు ధోకా చేస్తున్నారు. ఏ 5 గ్యారంటీలతో గద్దెనెక్కారో ఇప్పుడు ఆ 5 గ్యారంటీలకే పంగనామాలు పెడుతున్నారు.
కర్ణాటకలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా 5 గ్యారంటీల్లో ఒక్క ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ తప్ప ఇంకొకటి అమలు కాలేదు. యూత్ డిక్లరేషన్ లేదు. నిరుద్యోగ భృతి అటకెక్కింది. ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ ను కూడా ఎత్తేసే ఆలోచన చేస్తుండటంతో కర్ణాటక జనం కాంగ్రెస్ పై మండిపడుతున్నారు. మరోవైపు కర్ణాటకలోలాగే తెలంగాణలోనూ ఉచిత బస్సు స్కీమ్ అమలవుతోంది. అయితే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లే తెలంగాణలో అధికారంలో ఉన్న హస్తం నేతలు కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉచిత బస్సు స్కీమ్లో రోజుకు 1 కోటికి పైగా జీరో టికెట్లు జారీ చేస్తున్నారంటూ గొప్పలు చెప్తున్నారు. దీంతో ఆర్టీసీ లాభాల్లో నడుస్తోందని కలరింగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు రోజుకు లక్షల్లో ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఎండీ కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. దీనికి తోడు ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చే రాయితీ టికెట్ల డబ్బులు ఇవ్వకపోవడంతో సంస్థ మరింత అప్పుల ఊబిలోకి వెళ్తోంది. అంతేకాదు ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కార్పొరేట్ బ్యాంకుల ద్వారా కుదవపెట్టడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఫ్రీ బస్సు స్కీమ్ ముసుగులో ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని టాక్. ఈ క్రమంలోనే 7 నెలలుగా రాయితీ టికెట్ డబ్బులు ఇవ్వకుండా దాటవేస్తోందట. జీరో టికెట్లు ఇష్యూ చేసే విషయంలో కూడా భారీ కుంభకోణం జరిగిందని సమాచారం. టెండర్లు లేకుండానే ట్రిమ్స్ కాంట్రాక్టు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారట. అంతేకాదు సంబంధిత అధికారులకు తెలియకుండానే ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం తాకట్టు పెట్టిందనే విమర్శలు కూడా వచ్చాయి. మొత్తంగా ఫ్రీ బస్సు స్కీమ్ తో ఆర్టీసీ మరింత నష్టాల్లోకి నెట్టి పూర్తిగా ప్రజా రవాణా వ్యవస్థని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయన్న చర్చ నడుస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రగతి రథ చక్రాలుగా ఉన్న ఆర్టీసీని చక్రాలు లేని రథంగా మార్చుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నష్టాల పేరుతో కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ ఫ్రీ బస్సు ప్రయాణం స్కీమును ఎత్తివేసే అవకాశాలున్నాయట. అదే సమయంలో ఇతర బస్సుల సంఖ్యను మరింత తగ్గించి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే పరిస్థితులు కల్పించే కుట్ర ఉందని సమాచారం. అలా చేయడం ద్వారా భారీగా టికెట్లు రేట్లు పెంచి జనాల నుంచి ముక్కుపిండి వసూలు చేసే కుట్ర జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది.